చాలా మంది క్రైస్తవులు కూడా ఇగ్నోరెంట్, చాలా తెలియక మాట్లాడుతుంటారు. కొంతమంది క్రైస్తవులకు ఫ్యాషన్ అయిపోయింది. యేసు ప్రభు డిసెంబర్ 25న పుట్టినట్టు మీకు తెలుసా? ఆయన 25న పుట్టలేదంటే మనకి ఏదో డేట్ చెప్పాలి కదా, ఏ డేట్ పుట్టారు అది తెలియదు. అది దీని సమస్యని ఇప్పుడు కాదండి, 360లో డెన్నిస్ ది లిటిల్ అనే ఒక జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు, క్రిస్టియానిటీ ఎప్పుడైతే కాన్స్టంటైన్ కాలంలో అంటే 315లోన అఫీషియల్ రిలీజన్ అయిపోయిందో, అంటే అప్పటి వరకు అండర్ గ్రౌండ్ లో ఉండేది. 19 మంది రోమన్ చక్రవర్తులు 250 సంవత్సరాలు క్రైస్తవులను నరికి పారేసేవారు. నీరో, డొమిషియన్, సిస్టమస్ సెవేరియస్, మాక్సిమస్, డేసియస్, వలేరియస్, డయోక్లేషియన్, పయస్, వీళ్ళందరూ కూడా నరికి పారేశారు. అయితే కాన్స్టంటైన్ మొట్టమొదటి క్రిస్టియన్ చక్రవర్తి అయినప్పుడు క్రిస్టియానిటీ ఎప్పుడైతే అఫీషియల్ రిలీజన్ అయిందో అప్పటి వరకు ఈ రోజు మనకున్న క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అండి ఈ రోజు. అయితే యేసు ప్రభు జన్మించినప్పుడు ఉన్న క్యాలెండర్ ఏంటండి? ఈ డెనిస్ ది లిటిల్ అనే జర్మన్ సైంటిస్ట్ ఏమంటే చేశాడు, యేసు ప్రభు యెరూషలేము దేవాలయములో 8వ రోజున సున్నతి చేసినప్పుడు ఆయన పేరు ఎంటర్ అయిన రికార్డ్స్ రోమన్ లైబ్రరీస్ నుంచి తీసి ఆయన క్యాలిక్యులేట్ చేసి ఈ డేట్ ని ఫిక్స్ చేసిందండి. యేసు ప్రభు జన్మదినము రోమన్ కాలమాన ప్రకారం ఏంటంటే 754 ఏయుసి. ప్రతి ఒక్కరు గుర్తించుకోండి, ఇది ఏయుసి అంటే అబు ఊర్బే కొందితా, అంటే రోము పట్టణ నిర్మాణ అనంతరము 754వ సంవత్సరము తీవితి నెల 10వ తారీఖున యేసు ప్రభు జన్మించినట్లు డెన్నిస్ ది లిటిల్ లోకానికి నిరూపించాడండి. హల్లెలూయా. ఆ రోజు నుంచి క్రైస్తవ లోకం అంటే మన గ్రెగోరియన్ క్యాలెండర్ లో డేట్ ఏంటంటే డిసెంబర్ 25. ఈ రోజు లోకమంతా కూడా తెలుసో తెలియకో జనవరి 1 రాగానే హ్యాపీ న్యూ ఇయర్ అని మందు కొట్టేసి యాక్సిడెంట్లు చేసేసుకొని తాగేసి పడిపోయి అన్ని పండుగలు చేసుకుంటారండి. ఏంటి తెలుసా జనవరి 1 హ్యాపీ న్యూ ఇయర్? లోకానికి తెలియదు. జనవరి 1 ఏంటంటే ఈయన డిసెంబర్ 25న పుట్టినప్పుడు 8వ దినాన ఈయన నామకరణము చేసిన దినము, సున్నతి చేసిన దినమే జనవరి 1 అండి. యేసు ప్రభు యొక్క పేరు పెట్టిన దినమే జనవరి 1. ఈ రోజు ఎవరైనా జనవరి 1 అని ఎగిరి గెంతేసి సెలబ్రేట్ చేసుకుంటే దాని అర్థం ఏంటంటే యేసుకి పేరు పెట్టిన దినం యెరూషలేము దేవాలయంలోన. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో ఇప్పుడు 47 రకాల మతాలు ఉన్నాయి. ఎవరు ఏ మతానికి చెందినా, ఎవరు ఏ దేశానికి చెందినా తెల్లవారు లెగిసి ఒక క్యాలెండర్ లో డేట్ చూసినా, ఆఫీస్ కి వెళ్లి సంతకం పెట్టినా, బ్యాంక్ చెక్ మీద డేట్ వేసినా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు డిసెంబరు అంటే 2011 సంవత్సరాల 12 నెలల 12 రోజులు అనడానికి కారణం ఏంటంటే 12/12/2011 అని రాస్తే నా దాని అర్థం ఏంటంటే దేవుడు ఈ లోకానికి మానవ రూపములో యేసు ప్రభువుగా వచ్చి 2011 సంవత్సరాల 12 నెలల 12 రోజులు అయిందని అర్థం. హల్లెలూయా. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే ఈ రోజు సత్యం.